ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మన పరివర్తన ద్వారా మనల్ని నిరంతరము కనికరించి క్షమించి మనకు తోడు నీడగా ఉండే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. యోనా గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాల నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి డారసీ ముల్కీ మధుకర్ గారు అందించిన సందేశాన్ని గత కార్యక్రమంలో మనం విన్నాం. యోనా గ్రంథంలోని తరువాతి 3-4 అధ్యాయాలలో నినివే పట్టణస్థులు పశ్చాత్తాపము నుండి దేవునిచే క్షమించబడిన సంఘటన ప్రస్తావించబడింది. ద రిపెంటెన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఆఫ్ నినివే అనే నేటి బైబిల్ సందేశాన్ని వారి ద్వారా వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిజేర్చుము దేవా. యెహోవా మహాదేవా మనిషిని మరచి మనసును కలచి, మనిషిని మరచి మనసును కలచి, జగమే తనదని తలచే, జగమే తనదని తలచే, జనులుండే ఈ భూమిలో యెహోవా మహాదేవా. ప్రేమ సంఘము హెచ్టిసి సభ్యులందరికీ కూడా నాకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మరొక దినం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ప్రతిదినము ఉదయాన్నే లేవగానే ప్రభు నాకు ఇంకొక దినం ఇచ్చిండని సంతోషంతో మోకరించి దేవునికి వందనాలు చెప్పే అలవాటు నాకున్నది. అందరితో కూడా కోరుతున్నాను. అందరు చేస్తారు తప్పకుండా. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ ఉదయకాల ధ్యానంగా మనము ఈరోజు యోనా ఒక గ్రంథం నుండి మనం ఇంతకుముందు 1-2 అధ్యాయంలో మనము చూసుకున్నాము. ఇవాళ 4-5 అధ్యాయం నుండి మనము కొన్ని విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు మనము తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ 2 అధ్యాయాల నుంచి ఏం నేర్చుకున్నామనంటే, దేవుడు ఫస్ట్ ఆజ్ఞ ఇచ్చిండు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు యోనాని. అక్కడి నుంచి తప్పించుకొని దేవునికి లోబడక వెళ్ళినందుకు తర్షీస్కి అక్కడ తుఫాన్ వచ్చి తనను అక్కడ పడేసి, సముద్రంలో పడేసి చేప మింగేసింది. అక్కడి నుండి ఆయన పశ్చాత్తాపడి బయటికి వచ్చాడు. 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏమున్నది అని అంటే, యెహోవా యేసయ్య ఏం చేసిందనంటే, యోనాస్ ఇవాళ అంశం ఏంటిదనంటే మనకు యోనాస్ యాంగర్ అండ్ గాడ్స్ కైండ్నెస్. దేవుని యొక్క చాలా మనకి దయను చూపిస్తుంది అన్నమాట. యోనా యొక్క కోపము, దేవుని యొక్క కరుణ. ఈ యొక్క అంశం మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ప్రభు ఇక్కడ మనం 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యోనా గ్రంథంలో అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఫస్ట్ అధ్యాయంలో కూడా ప్రభు ఏం చేసిందంటే యెహోవాకు
అమ్మితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చినాడు, నేను నినవే పట్టణస్తులో దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని చెప్పాడు. రెండోసారి మనం ఏం చేస్తున్నాము ఇక్కడ అని అంటే ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమగా, నీవు లేచి నినవే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయుము. ఫస్ట్ అధ్యాయంలో థర్డ్ చాప్టర్లో కూడా ప్రభు మరొక్కసారి సెకండ్ ఛాన్స్, మన జీవితంలో కూడా దేవుడు ప్రభు ఎన్నో మార్లు మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. మనం బైబిల్లో చూసినట్టయితే దావీదుకి కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అనమాట. బత్షెబతోని చేసిన పాపంతోని ఆయనకు అక్కడ నుంచి విడుదల ఇచ్చి అక్కడి నుండి ప్రభు ఆయనను ఎంతో లేవనెత్తి ఆయన పశ్చాత్తాపడి ఇవాళ దేవుని రాజ్యంలో ఆయన సంతోషంగా ఉన్నాడు. శాంసన్ కూడా మనం చూసాము, ఆయన కూడా పడిపోయి మళ్ళీ రెండో మారు ఛాన్స్ దేవుని అడిగినప్పుడు ప్రభు ఆయనకి రెండో ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా అడల్టరీ ఉమెన్, ఆ ఉమెన్కి కూడా దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. పేతురుకి కూడా రెండో ఛాన్స్ ఇచ్చాడు. అట్లా మన జీవితంలో కూడా ఎన్నో మార్లు మనకు దేవుడు మరీ ఛాన్సెస్ ఇస్తున్నాడు. పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని రాజ్యానికి ఎందుకంటే దేవునికి ఒక ఆత్మ అయినా నశించడము దేవునికి ఇష్టము లేదు. కాబట్టి దేవుడు మనల నుంచి కూడా అదే కోర్సు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించము. ఒక ఆత్మ కూడా మనం నశింపకుండా ఒక్కొక్క సోల్ను మనం ఒక్కొక్క ఫలాన్ని మనము గ్యాదర్ చేయాలని ప్రభు యొక్క ఆశ. ఆయన మన నుంచి కోరింది అదొక్కటే, వెళ్ళి సుసమాచారము అందజేయమని. కానీ అది ఎంతవరకు మనం చేస్తున్నాం మన జీవితంలో మనమే పరీక్షించుకుందాము. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ప్రభు ఆయనకి ఇచ్చిన వాగ్దానం. మళ్ళీ యోనా అక్కడికి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి ఆయన ఏం చేసిందంటే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రభు ఇచ్చిన మాటని నెరవేరుస్తున్నాడు అనమాట. గొప్పదై 3 దినముల ప్రయాణము ఆయన 1 దినం ప్రయాణం ముందు సంచరిస్తూ ఆ 40 దినములకు నిన్నవే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడన్నమాట. భయపడలేదు. ఫస్ట్ టైం భయపడ్డా? మనం చూసినట్టయితే భయము ఉంది, కోపం ఉంది ఆయనకి. కానీ దేవుడు తప్పకుండా వాళ్ళని బాగా ఎట్లయినా క్షమిస్తాడు అనేది ఒక ధీమా ఉంది. కానీ ఇక్కడ భయపడకుండా అక్కడికి వెళ్ళి 1 దినం ప్రయాణంలోనే ఆయన ప్రకటన చేయడము మొదలు పెట్టాడు. ఏంది అని అంటే పట్టణము నాశనం, 40 దినంలో పట్టణము నాశనము అయిపోతుంది కాబట్టి అందరు మారు మనసు పొందండి, దేవుని దగ్గరికి రమ్మని ఆయనను వేడుకున్నాను అనమాట. ఈ సంగతి నినవే రాజునకు వినబడ్డది. అప్పుడు మనం చూస్తే ఏముంటుందనంటే నినవే రాజు అందరికీ కూడా తన సింహాసనం దిగి ప్రతి ఒక్క మనుషుల్ని కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన గోనె పట్ట కట్టుకొని ఈ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అంతటా తన సింహాసమును నుంచి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బోర్దెలో కూర్చుండను. మరియు రాజన్న తాను ఆయన మంత్రులను అందరికీ ఆజ్ఞాపించును అనమాట. పశ్చాత్తాపపడండి, మనుషులను మళ్ళీ దేవుని దగ్గరికి రండి, మీ అన్ని అలవాట్లను తీసివేసుకోండి అనేసి ప్రకటించినప్పుడు అందరు కూడా అలాగే ఉపవాసం ఉండి పశువులతో సహా మేత వేయకుండా అవి కూడా ఉపవాసం ఉన్నందుకు ప్రభు వాళ్ళ ఒక పట్టుదలను చూసి ఆయన కనికరించి వాళ్ళను క్షమించినందుకు మనము నేర్చుకోవలసింది ఏంటంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మన పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో దేవుడు తప్పకుండా మన పాపాలను క్షమిస్తాడు అనేది మనం ఈ 3వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాము. వాళ్ళ మీదకి రాబోయే కీడును దేవుడు భయంకరమైన కీడును తప్పించాడు. ఆ సిటీ మొత్తాన్ని కాపాడాడు, నినవే పట్టణాన్ని కాపాడు, మనుషులను కాపాడు, పశువులను కాపాడాడు దేవుడు. కాబట్టి మనం ఒక్క మనిషి ద్వారా ఆ పట్టణం రక్షించబడ్డది. నినవే యోనా ద్వారా ఆ పట్టణం రక్షించబడింది. దేవదూతతో సహా అక్కడ సంచరించి మనము 9వ వచనంలో చూస్తాము, వేడుకొన వలనని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. కాబట్టి ఆ నినవే పట్టణం అంతా రక్షించబడింది. మనం కూడా అట్లనే ఒక మనిషి 1000 మంది అగును, 1000 బహుజనము అగును అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము మనము కూడా అట్లనే ప్రకటించినప్పుడు అనేక మంది బాగవుతారని మనం తెలుసుకుంటున్నాము. ఒకరోజు ఒక ఏరోప్లేన్లో ప్రయాణం అవుతున్నారు. అట్లా 150 మంది ఉన్నారంట. ఒక దైవజనుడు ఆ ప్రయాణిస్తుండగా ఫారెన్కి వెళ్ళి వస్తున్నప్పుడు తన ప్రీచింగ్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన అక్కడ చూసింది ఏమనంటే ప్లేన్ అంతా కింద మీద అంటే డిస్టర్బ్గా ఉంది, కదులుతుంది. ఇంకా అందరు చెప్పారనమాట బెల్ట్ కట్టుకొని జాగ్రత్తగా ఉండండి,
ఎప్పుడన్నా ఏమైనా జరగవచ్చు అనేది. అప్పుడు అందరూ దేవుళ్ళకి మొక్కుకోవాలనేసి ఉంటుంది, ఎవరు దేవుళ్ళకి మొక్కుతుంటారు. కానీ ఈ అయ్యగారు పాస్టరు దైవజనుడు లేచి నేను ప్రార్థిస్తాను, నా యేసుకి నేను ప్రార్థిస్తాను, మీరు అందరూ ఏకీభవించాలి అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించినప్పుడు కొద్దిసేపు తర్వాత ఆ ప్లేన్ అంతా కూడా మళ్ళీ యథావిధిగా సైలెంట్గా అయిపోయి మళ్ళీ వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకున్నారు. సో అందరు కూడా దాంట్లో ప్లేన్లో ఉన్న ఏమన్నారంటే ఈ పాస్టర్ గారి దేవుడే నిజమైన దేవుడు, దాంట్లో ఉన్న మనుషులు రక్షింపబడ్డారు. అట్లనే ఈ 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యోనాకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది యోనాకు అని అంటే దేవుడు వాళ్ళని క్షమించాడని చాలా కోపపడ్డాడు. నాకు తెలుసు దేవుడు ఎట్లయినా కోపాడతాడు. దేవునికి ఇక్కడ మనం కొన్ని గుణాలు చూసినట్టయితే దేవునికి చక్కని గుణాలు మనము 4వ అధ్యాయంలో యోన చెప్తుందనమాట. ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుంటాను. ప్రభు ఇక్కడ ఎన్ని గుణాలు చూపిస్తున్నాడు. ప్రభువుకి కటాక్షమన గుణం ఉంది, జాలి గుణమన ఉంది, శాంత గుణమన ఉంది, అత్యంత కృపగల దేవుడై ఉన్నాడు. 4 గుణాలు మనం ఇక్కడ దేవుడు చూస్తున్నాము. మనం కూడా ఆ 4 గుణాలు కలిగి ఉండాలని ఈ యొక్క వచనం మనకు సెలవిస్తుంది అనమాట. యోన 3 రోజులు కడుపులో ఉన్నప్పుడు ఎలా అయితే దేవునికి మొరపెట్టాడో అట్లనే యేసు ప్రభు కూడా మన గురించి రక్తం కార్చి సిలువలో మాథ్యూ రాసిన 8th చాప్టర్లో మనం చూసినట్టయితే 23 to 25లో రాసి ఉంది. ప్రభు 3 రోజులు గర్భంలో ఉన్నాడని, కింద గర్భంలో ఉన్నాడు. ఆ 3 రోజులు ఆయన అక్కడ ఎట్లా ఉండేనో అది మనకు అంత డీటెయిల్గా తెలియదు, కానీ చెప్తారు 3 రోజులు ఆయన పాతాంలోకి వెళ్ళి వచ్చాడు అనేసి, అక్కడ చూశాడు వచ్చాడు అనేసి. కానీ మనకి ఏంటంటే 3 రోజులు ఆయన ఎలా గర్భంలో ఉండి మన కోసం మళ్ళా తిరిగి లేచి మన పాపల నిమిత్తం మనకు సల్వేషన్ ఇవ్వడానికి మళ్ళా లేచి ఉన్నాడు ప్రభు. అలాగే మనం కూడా లేవాలి అనేది కోరుకుంటున్నాడు. ఆయన వల్లనే మనకు రక్షణ ఉంది, ఆయన లేకుంటే మనకు రక్షణ లేదు. హీ ఈజ్ ద మీడియేటర్ ఫర్ అస్ అండ్ that's why we have to go to him for anything, to forgiveness also we have to go to him. సో ఇలా మనం చూస్తే మనం ఆయన కోపము ఎందుకు వచ్చింది అని అంటే ఇలా చేస్తాడు ప్రభు అని, ప్రభుకి చక్కని గుణాలు ఉన్నాయని కానీ కోపం వచ్చింది. కానీ ప్రభు ఎంత మంచోడు అంటే అంత కోప్పడ కూడా ఒక సోర చెట్టును నీడక ఆయనకి ఏర్పరిచి అతన్ని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి ఆయనకు తలకు నీడగా చేసిండు. అంత కరుణమయుడు, అంత జాలిగడు, అంత దయగల దేవుడు ఉన్నాడు మనకి. కానీ యోనకు అంత కోపం వచ్చింది. మళ్ళీ ఒక రోజు ఆ చెట్టు మొలిచి నెక్స్ట్ డే కల్లా అదేమైపోయింది, ఒక పురుగును తీసుకొచ్చి దాన్ని ఎండిపజేసి, వై బికాస్ గాడ్ వాంట్స్ టు టీచ్ యోనా. దేవుడు యోనాకి నేర్పియాల, ఒక పాఠం నేర్పియాల. ఆయన ఒక చెట్టు ఎండిపోతేనే అంత బాధపడుతున్నాడు. అంతమంది జనము 120,000 మంది ప్రాణాలు రక్షింపబడ్డాయని ప్రభుకి ఎంతో సంతోషమైంది. కాబట్టి అంతమందిని రక్షించిన దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకనంటే ఆయన ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన అంత బాధపడితే ప్రభు ఎంత బాధపడాలా ఇంతమంది కోసం. ఒక చెట్టు ఎండిపోయినందుకే అంత బాధపడ్డాడు యోనా. కానీ ప్రభు ఇంతమంది మనుషులను ఎలా పాడు చేస్తాడు? దేవుడు సృష్టించిన మనుషులు ఎంతో ప్రేమగా సృష్టించుండు, ఆయన ఎలా పోగొట్టుకుంటాడు, ఎలా నశింప చేస్తాడు? కాదు కదా. కాబట్టి మనము ఆయన దగ్గరికి రావాలి అని నేను కోరుకుంటాను. ఎసంటు పాపులకైనా ఆయన క్షమాపణ ఇస్తానని వాగ్దానం చేసే మన చక్కని దేవుడు, కరుణామయుడు, జాలి గల దేవుడు, కటాక్షం గల దేవుడు, కృపగల దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయనలాగా ఈ 4 విషయాలు నేర్చుకుందాము. కటాక్షము, జాలియు, శాంతము, అత్యంత కృపగల దేవుడై ఉన్నట్టు మనం కూడా ఈ 4 గుణాలు కలిగి ఉండాలని ఈ 4వ అధ్యాయం నుంచి నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రభు మరొకసారి మీ అందరినీ దీవించి ఆశీర్వాదించి ఈ యొక్క గ్రంథము మామూలు స్టోరీ లాగా కాకుండా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క వచనము చాలా మర్మంతో కూడి ఉన్నది. మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఎన్నో విషయాలు యోనా నుంచి మనం ఈ గ్రంథం నుంచి నేర్చుకుంటాం. కాబట్టి అందరూ కూడా యోనా గ్రంథం చదివి దీవెనలు పొందుమని నేను దేవుని వేడుకుంటున్నాను. ప్రభు ఇచ్చిన ఈ తరుణం బట్టి దేవుడికి వందనాలు. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా,